ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జెమినీ గణేషన్ కూడా ఆమెను మోసం చేశారని, అలాగే నా అన్న వాళ్ళు కూడా సావిత్రిని అవసరానికి వాడుకొని ఆ తర్వాత వదిలేశారని అంటూ చాలామంది చెప్పుకొచ్చారు. ఇక కడుపున పుట్టిన కన్న కూతురు కూడా సావిత్రి గారిని చివరి రోజుల్లో పట్టించుకోలేదట. అప్పట్లోనే సావిత్రి గారు తను సంపాదించిన డబ్బుతో తన కూతురు విజయ చాముండేశ్వరిని చాలా డబ్బున్న ఇంటికి కోడలుగా పంపించారట. ఇక కట్నం కూడా అప్పట్లో ఎక్కువగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అలా అపురూపంగా పెంచి లక్షలకు లక్షలు కట్నం ఇచ్చిన కూతురు చివరి రోజుల్లో సావిత్రి గారిని దగ్గరికి కూడా చేర్చుకోలేదట. అంతేకాదు, సావిత్రి గారి డబ్బులు అన్నీ లాక్కొని ఆస్తులన్నీ రాయించుకుందట. అయితే మహానటి గారి సినిమా దర్శకత్వం వహించే సమయంలో చిత్ర యూనిట్కి విజయ చాముండేశ్వరి